తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ టీచర్లని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ఈ టీచర్లు దాదాపు 1200 మంది సెల్ఫ్ ఫైనాన్స్ బడ్జెట్లో పనిచేస్తున్నారు. ఈ యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేయమని గత ప్రభుత్వం నుంచి మేము ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము మాకు హామీ ఇచ్చింది, మమ్మల్ని అందరిని రెగ్యులరైజ్ చేస్తారని. దానిలో భాగంగా గత 18 నెలల నుంచి మేము వివిధ దశల్లో మేము ఉద్యమాలు, నిరసనలు అనేక రకాలుగా మేము మా ఆవేదనను వ్యక్తం చేస్తున్నప్పుడు ప్రభుత్వము మాకు రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఆన్ పేపర్ మీద మా రెగ్యులరైజేషన్ అనే ప్రాసెస్ని స్టార్ట్ చేయలేదు. అందుకే మేము ఈ రోజు నుంచి ఇండెఫినైట్ స్ట్రైక్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు 19వ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో ఎక్కడికక్కడ టెంట్లేసి నిరవధిక సమ్మెకు పిలుపునియడం జరిగింది.